వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తమ కంటే తక్కువ వారితో మాట పట్టింపులు, గొడవలు, కలహాలు ఏర్పడతాయి. ప్రయాణాలు బాగా జరుగుతాయి. అయితే దూర ప్రయాణాలు మటుకు విఘ్నం అవుతాయి. అందువల్ల దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనో అహంకారం వలన తమకే అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు. దాని వలన కుటుంబ సభ్యుల చేత అవమానానికి గురవుతారు. ఆరోగ్య విషయంలో పాత రోగాలు బయటపడతాయి. అంతే పుత్రులతో కలహాలు ఏర్పడతాయి. అంతేకాకుండా విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. స్త్రీలతో జాగ్రత్త, లేకపోతే అపవాదులకు లోనవుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కంగారు పడవలసిన పని వస్తుంది. చోర భయం, అగ్ని భయం, రాజభయం ఇవన్నీ ఈ వారం జరిగేట్టుగా కనిపిస్తోంది. అన్నిటి యందు జాగ్రత్తగా లేకపోతే సంఘంలో అవమానం పొందవలసినటువంటి అవసరం వస్తుంది. వ్యాపారస్తులకి ఆదాయం బాగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకి సమయానికి పైకం చేతికి అందుతుంది. బంధువులు, చిరకాల మిత్రులు వారు రావడం వల్ల ఆనందంగా కాలక్షేపం చేస్తాం. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. విదేశీయానం చేయాలనే కోరిక ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పట్లో ప్రయాణం చేయడానికి పరిస్థితులు బాగుండలేదు. బంధు ద్వేషం కలుగుతుంది. నీలాపనిందలు పడవలసి వస్తుంది. లేనిపోయిన వాటి వల్ల అపనిందలు, అధిక ఖర్చు, కళత్రంతో కలహాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది. మౌనంగా ఉండి దైవస్మరణ చేస్తూ ఉండండి. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. అనురాధ నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. జ్యేష్ఠ నక్షత్రం వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి.